గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, 2 చేస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు. మిటికలు ఈ 2 కణతల మీద 3 మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే. ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకొని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ